ఒకనాడు తెల్లవారుజామున ఈవిడ ఒక ఇంట్లో పనిచేస్తోంది. ఆ ఇంటికి ఆవు పాలు పెతకడానికి వెళ్ళిందిట. కటిక చీకటి ఎక్కడ చూసినా. ఆ చీకట్లో వెర్రితెల్లలా వెళ్ళింది. అక్కడ ఆవులకి గడ్డి వేసి పాలు పెతకాలి, అందుకని గడ్డి బీగుతోంది. నల్లని తాచుపాం అక్కడుంది, చూసుకోలేదు ఆవిడ. కాలసర్పం అక్కడికి వచ్చింది ఈవిడికి మృత్యువు రూపంలో. దాన్ని తోక తొక్కేసింది చీకట్లో ఈవిడ పొరపాటున. ఒక్కసారి బుస్సున పైకి లేచిపోయింది ఆ పాము. తోక తొక్కడంతో లేచిపోయి అమాంతంగా కాలు మీద కాటేసేసింది. పదము త్రొక్కబడి మునినాథ అన్నారు. ఎప్పుడైనా సరే కాలుతోటి ఆ తోక తొక్కితే అది కోపంతో రెచ్చిపోతుంది అనమాట. నీలోయత భోగ ఫణావ్యాళ నెల విషమహోగ్రవహ్నిజ్వాలమాలా వినిపాతితయై వ్రాలెల్నను గన్న తల్లి వసుమతి మీద. నల్లని విశాలమైన పడగ కలిగిన ఆ త్రాచుపాము కాలసర్పం కాలుతో తొక్కగానే బుస్సున పైకి లేచి పడగ విప్పి ఆవిడ కాలు మీద కాటేసేసింది. ఆ పాము విషాగ్ని జ్వాలలతో ఆవిడ శరీరం నల్లగా మాడిపోయింది. పెద్ద పెట్టిన ఒక కరుపరిచి కుమారాంది కింద పడిపోయింది, చచ్చిపోయింది అంతే. ఆ క్షణమే చచ్చిపోయింది పాపం, భస్మం అయిపోయింది అంతే. అంతటి విషం అన్నమాట అది. తల్లి నేల మీద పడిపోయింది. అందరూ అయ్యో పాపం కుర్రాడికి తల్లి దూరం అయిపోయిందే చిన్నప్పుడే అని బాధపడుతుంటే, ఈయన జ్ఞానంతో ఉన్నాడు కదా, ఈ పుట్టడం పెరగడం చావు అందరికీ తప్పదు, ఎవడి కర్మ వాడు అనుభవించాలని తెలుసు. అందుకే ఈయన మనస్సులో సన్యాసాశ్రమ స్వీకారం చేసి హాయిగా ఎక్కడో తపస్సుకు పోదామనుకున్న నాకు భగవంతుడే మేలు రాజిల్లే నాకు మేలు కలిగజేశాడు, తల్లిని తీసుకుపోయాడు అనుకున్నాడు వైరాగ్యంతో. ద్వేషం కాదది, విరాగి గనక ఆయనకి అన్నీ ఒకటే, చావు పుట్టుక సమానం ఆయనకి. ఆ తల్లికి చేయవలసిన దహన సంస్కారాలు చేసేసాడు, అన్నీ విడిచిపెట్టాడు. వైరాగ్యంతో వాసుదేవ పరంధామ అనుకుని వెళ్ళిపోయాడంతే. ఎక్కడికి తిరిగాడో తెలియదు, అన్ని చోట్లకి తిరిగాడు. ఎక్కడ దొరుకుతాడా వాసుదేవుడు, మళ్ళీ నాకు పురాణాలు చెప్పే మహాత్ములు ఎక్కడ దొరుకుతారంటూ తిరిగాడు. నీళ్లల్లోకి దిగాడు, నదుల వెంబడి తిరిగాడు, సముద్రాల దగ్గర తిరిగాడు, అరణ్యాలలో వెతికాడు, కొండలు వెతికాడు, గుట్టలు వెతికాడు, జనపదాలు వెతికాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒకనాడు శ్వాస వచ్చి కళ్ళు తిరిగిపోయాయి, నీరసం ఎక్కువైపోయింది, తిండి తిప్పలేదుగా మరి. అక్కడ ఒక చోట పెద్ద ఏరు కనపడింది. ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కున్నాడు, హాయిగా మంచినీళ్ళు తాగాడు. అతి కష్టం మీద ఒడ్డుకొచ్చాడు. అక్కడ ఒక తరు లతా గొల్ఫ మధ్యంలో ఓ చెట్ల పొదల మధ్యలో కూర్చుని కళ్ళు మూసుకుని భగవాన్ నన్ను అనుగ్రహించవా అంటూ ధ్యానం చేస్తూ ఉండగా ఆ ధ్యానంలో అతని హృదయానికి ఎదురుగా ఒక అద్భుతమైన మూర్తి కనపడింది. అతనికి మనస్సులో కనిపించాడనమాట. లోపల అంతర్యామి అయిన పరమాత్ముడు కనిపించాడు. అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక పాదాలతో, అనేకమైన కుండలాలతో, అద్భుత నేత్రాలతో, కిరీటాలతో, మకర కొండల కిరీటాదులు ధరించిన వాడై, కేయూరాలు ధరించిన వాడై, శుద్ధ సత్వస్వరూపుడైన పరమాత్ముడు దర్శనమివ్వగానే పొంగిపోయి పులకించిపోయాడు. ఆహాహా, నా పరమాత్ముడు, నా వాసుదేవుడు నాకు దర్శనమిచ్చాడు హృదయంలో అనుకున్న హృదయంలో దర్శనమిచ్చిన స్వామిని ఎదురుగుండా చూద్దామనుకున్నాడు. కళ్ళు విప్పాడు, చూసారా లోపల ఉన్నవాడు, ఆ లోపల దర్శనమిచ్చినవాడు బయట కూడా కనపడతాడా లేదా అని కళ్ళు విప్పి చూశాడు. చూస్తే ఇంక బయట ఏమీ లేదంతా మాయంట. ఎంత పొరపాటు చేశాను. అలా ధ్యానంలో ఉన్నప్పుడు కనిపించిన స్వామి, సమాధి స్థితిలో ఉన్న స్వామి ఎదురుగుండా కూడా కనపడతాడేమో అనుకున్నాను, కనపడలేదు అని తల మొత్తుకున్నాడు. ఈ స్వామి మళ్ళీ కనపడకపోతే ఇక నేను చస్తాను, ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకుని ఏడ్చెట్టు ఆయన. అప్పుడు అన్నట్టు ఆకాశవాణి, అంటే మనిషి కనపడదు వినపడుతుంది, అప్పటిదనమాట ఆకాశవాణి. ఏల కుమార సోషిలగా ఈ భవమందున నన్ను కానగా జాలవు, కామముఖ్య రిపుషట్కము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగాని కుయోగి కానగా జాలడు, నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిల్. నాయనా ఎందుకురా ఇంత ఏడుస్తావు? ఓహో, నీకు నేను చూపించిన రూపం మళ్ళీ చూపించడం లేదు, అది కనపడటం లేదనా? నువ్వు ఏడ్చిన ఈ భవమందున నన్ను కానగా జాలవు, ఇక ఈ జన్మలో నువ్వు నన్ను చూడలేవు. నా రూపం ఎవడికి పడితే వాడికి కనపడదు.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని 6 శత్రువులు ఎవడు అదుపులో పెడతాడో, ఎవడు మహాసాధన చేస్తాడో, ఎవడు తన్మయత్వంతో భక్తితో నా కథలు వింటాడో అటువంటి మహాత్ములైన యోగులు చూడగలరు తప్ప కుయోగి కానగా జాలడు. పనికిమాలిన యోగి, దుష్టయోగి, కపటయోగి చూడలేడు. ఆయన దగ్గర కపటత్వం పనికిరాదు. భక్తితో అన్ని కోరికలు జయించిన మహానుభావులకే నేను దర్శనమిస్తాను. అయితే స్వామి అటువంటి వాడు నాకెందుకు లోపల దర్శనమిచ్చావు అని నీవు అడగవచ్చు. నీకెందుకు దర్శనమిచ్చానంటే అసలంటూ నేను ఒకడున్నానని చూపించడానికి, నా మంగళ విగ్రహం చూస్తే నువ్వు నా వెంట పడతావు గనక అనుభూతి కోసం చూపించాను. ఏదన్నా ఏమండి కొంచెం పులిహార తిని చూసి ఎలా ఉందో బాగుందో లేదా చెప్పండి అని మచ్చు చూపిస్తే అంటే ఆ మచ్చు తిన్నవాడికి బాగుంటే ఇంకా తింటాడు, లేకపోతే తిండవు. అలాగే నీకు నా రూపం కొంచెం అలా మచ్చు చూపించా, ఇప్పుడు నువ్వు నా వెంట పడతావు. అందుకే నీ కోరిక కొనసాగడానికి, నీకు మోక్షం ఇవ్వడానికి నా పవిత్ర రూపం చూపించా. ఈ రూపం ఇక మళ్ళీ చూడలేవు. ఇలాగే నా గురించి తలుచుకో, నా కథలన్నీ జ్ఞాపకానికి తెచ్చుకో. యుగాలు గడుస్తాయి, అప్పుడు ఈ మొత్తం లోకం అంతా నాశనం అయిపోతుంది. నువ్వు శరీరం విడిచిపెట్టాక నీ ప్రాణం బ్రహ్మదేవుడిలోకి వెళ్ళిపోతుంది. ప్రపంచ ప్రళయకాలం పూర్తయ్యాక మళ్ళీ బ్రహ్మాదులు పుట్టినప్పుడు బ్రహ్మ మానసపుత్రుడు వై పుడతావు. అప్పుడు నువ్వు వైష్ణవుడు అవుతావు, వీర వైష్ణవుడు అవుతావు. భాగవత శరీరం ధరిస్తావు. అక్కడ వైష్ణవుడల్లా భాగవత శరీరం ప్రవేశిస్తావు నీవని చెప్పాడు. అంత మాట అన్నాడు భాగవతంలో. అప్పుడు నువ్వు అన్ని లోకాలకి హాయిగా తిరగలుగుతావు, మహాత్ముడు అని పేరు తెచ్చుకుంటావు అనగానే, అయితే స్వామి అన్నాడు, వాసుదేవ అన్నాడు, కథలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. అలాగే బతికాడు. కొంతకాలం ఇష్టమైతే తిన్నాడు, లేతే లేదు. ఆకలికి తిన్నాడు, దొరికితే తిన్నాడు, పెద్దగా పట్టించుకోవాలా. అలా కాలక్షేపం. ఒక ఎద్దు ఎలా అయితే ఆబోతూ తిరుగుతూ ఉంటుందో అలా తిరిగట్టు ఆయన. ఎంతలో ఎవరికైనా మరణం తప్పదు కదా, భూమి మీద పుట్టాక దేవుడైనా చావక తప్పదన్నారు. ఆ జ్ఞానం తెలుసు కాబట్టి దుఃఖించడు. హఠాత్తుగా మెరుపు మెరిసినట్టు మృత్యుదేవత మెరిసింది. ఈయన ప్రాణవాయువులు పైకి లేచిపోయాయి, శరీరం పోయింది. ఈ ప్రాణవాయువులు బ్రహ్మగారు గాలి తీసుకుంటున్నట్టు లోపలికి, బ్రహ్మగారు కూడా మళ్ళాగే అని గాలి తీసుకుంటాడు. ఆ గాలి తీసుకుంటున్నప్పుడు ఈయన ప్రాణం లోపలికి వెళ్ళిపోయి హృదయంలోకి వెళ్ళిపోయిందిట. హృదయంలో ఉండిపోయాడు. కొంతకాలానికి ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోయింది జలప్రళయంలో. అప్పుడు బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు బొడ్డులో ఉన్న తామర పువ్వుతో పాటు లోపలికి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువు బొడ్డులో నుంచి సముద్ర జలాలపైకి తామర పువ్వు పైకి వచ్చింది. ఆ తామర పువ్వులో బ్రహ్మగారు పుట్టుకొచ్చాడు, చతుర్ముఖ బ్రహ్మ. ఆయన మనస్సంకల్పంతో మరీచి, అంగిరుడు, దక్షుడు, పులస్తుడు, క్రతుడు మొదలైనటువంటి ప్రజాపతులు పుట్టారు. వీళ్ళందరూ బ్రహ్మ మానసపుత్రులు, సనక సనందనాదులు. వీళ్ళంతా కొందరు ప్రజాపతులు, కొందరు మానసపుత్రులు. ఇదిగో వీళ్లతో పాటుగా ఈ దాసీపుత్రుడు లోపల గడిపాడని చెప్పాం ఎంతో పూర్వం, గాలి ద్వారా ఆయన కూడా బయటకు వచ్చాడు. రావడంతో ఇదిగో చెప్పాడు నారదుడు, నాకు ఈ శరీరం వచ్చింది, భాగవత శరీరం. ఈ శరీరంతో పాటు వీణ వచ్చింది. ఈ వీణ నేను మేటక్కర్లా, దానంతట అదే నేను పాడుతుంటే పాటకు అనుగుణంగా వాయిస్తూ ఉంటుంది. అది నాకు వీసా కావాలా, పాస్పోర్ట్ కావాలా, ఇమ్మిగ్రేషన్ కావాలా, ఏం హక్కర్లా. ఎక్కడికి కావాలంటే అక్కడికి హాయిగా పోగలను, సమస్త లోకాల్లోనూ తిరగలను. నేను వెళ్ళలేని చోటు లేదు, నేను చొచ్చి చూడని ప్రదేశం లేదు. అలా వెళ్ళా, హాయిగా తిరుగుతున్నా, భాగవత శరీరం ధరించా, వాసుదేవుడితో పాటు సుఖంగా బతుకుతున్నాను. ఇంత మహిమ ఎలా వచ్చింది నాకు? కేవలం భాగవతాన్ని దీక్షగా వినడం వల్ల, విన్నదాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల, గుర్తుపెట్టుకుని హరిస్మరణ చేయడం వల్ల. ఇదయ్యా భాగవతం యొక్క గొప్పతనం అంటే. ఎవడు భక్తితో భాగవతం వింటాడో, విన్నప్పుడు హరిస్మరణ చేస్తాడో, విన్న కథలు గుర్తుపెట్టుకుంటాడో వాడు ఇంకా గొప్ప స్థాయికి కూడా పెడతాడు, నాకంటే గొప్ప స్థాయికి కూడా పెడతాడు. నాయన వేదవ్యాస మహర్షి నన్నింత వాణ్ణి చేసిన ఆ భాగవతం నీకు చెబుతున్నాను, నువ్వు పురాణంగా 18,000 శ్లోకాలతో గ్రంథంగా రాయి, నీవు మహానుభావుడు అవుతావు, పరమ పవిత్ర శరీరం నీకు వస్తుంది, సందేహం లేదు సుమా అని వర్ణించి చెప్పగానే పొంగిపోయాడు వ్యాసుడు. అయితే అలాగే నేను వాసుదేవుడి యొక్క లీలలు రాస్తానని కంకణం కట్టుకున్నాడు. ఆ తర్వాత నారదుడికి నమస్కరించాడు. ఆ క్షణమే నారదుడు అక్కడి నుంచి మాయమైపోయాట. వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ హరిస్మరణ చేసుకుంటూ పోయాట ఆయన. వాయించు వేణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండువు మాయించు నగాళి ఎట్టి మతి మరి కలడే. చేతిలో ఉండే మహతి అనే వీణ మీటుతూ ఉంటాడు ఆయన. ఆ వీణ మీటినంతసేపు ముకుంద గీతములు, కృష్ణుడి పాటలే పాడతాడు.
జగత్తుకి చెవులకు పండుగ చేస్తాడు, మాయించునగాళి, తద్వారా మన పాపాలన్నీ తొలగిస్తాడు. ఇట్టి మతిమరి కలడి అంతటి జ్ఞాని మరొకడున్నాడా? నారదుడు అంతటి గొప్ప మహాత్ముడు జ్ఞాని ఈ సృష్టిలో మరొకడు పుట్టడు కాక పుట్టడు. ఆ నారదుడు లేకపోతే రామాయణం లేదు, ఆ నారదుడు లేకపోతే భాగవతం లేదు, నారదుడు లేకపోతే సృష్టిలో 300 మంది భక్తులు లేరు. అటువంటి నారదుడు వెళ్ళగానే సరస్వతీ నదీ తీరంలో భక్తితో భాగవతం రాయడానికి సంసిద్ధుడయ్యాడు. ఆయన 7 రోజుల పాటు దీక్షగా కూర్చున్నాడు. కొన్ని దృశ్యాలు కంటికి కనపడేవిట, టీవీలో చూసినట్టే, కొన్ని వినపడేవిటి లోపల, కొన్ని నారదుడు చెప్పేట. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకోవడం, రాసేయటం. అలా 18,000 శ్లోకాలతో భాగవతం రాసి పెట్టాడు ఆయన. ఉత్కృష్ట గ్రంథం, చిట్ట చివరిగా రాసిన మహోత్కృష్ట గ్రంథం శ్రీమద్ భాగవతం. అది అమృతము అన్నారా. అటువంటి భాగవతాన్ని ఆయన తన కుమారుడు శుకుడికి ఇచ్చాడు. శుకుడు పరీక్షిత్ అని పేరు కలిగిన రాజర్షికి ఇచ్చాడు. పరీక్షిత్ కథ మనం చెప్పుకున్నది, అందరికీ తెలుసున్నది. ఆయనకి శృంగి శాపం ఇవ్వడం వల్ల 7 రోజులలో మరణం వస్తుంది కనుక 7 రోజులలో మరణం రాకుండా ఉండడానికి, మరణం రాకుండా అంటే భౌతిక శరీరం పోయినా మళ్ళీ పుట్టుక లేకుండా మోక్షం పొందడం కోసం ఆయన భాగవతం విన్నాడు శుకుడి ద్వారా. శుకుడు ఇలాగే బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు, భాగవతం చెప్పడానికి సంసిద్ధుడయ్యాడు. పరీక్షిత్ ఎదురుగుండా వినయంగా కూర్చుని విన్నాడు. ఆ వినడానికి ముందుగా దేవతలు వచ్చారట. సుధాభాండం గృహీత్వైవ, అమృతం తీసుకొచ్చారట వాళ్ళు దేవతలు. అమృతం పట్టుకొచ్చి సుఖయోగీంద్రుడికి, వ్యాసుడి కొడుక్కి నమస్కారం చేసి, వేదవ్యాస మహర్షి పుత్ర సుఖయోగీంద్ర, నువ్వు 7 రోజుల పాటు భాగవతం చెప్పడానికి సంసిద్ధుడు అవుతున్నావు. ఈ పరీక్షిత్తుకి 7 రోజులు కాదు, ఇంకో 7 రోజులు భాగవతం విన్నా మరణం తప్పదు ఎవరికైనా. అందుకనే మేము ఇక్కడికి వచ్చాం, నువ్వు వాళ్ళకి భాగవతంగా చెప్పడం. ఈ అమృతం మేము తెచ్చాం, ఇది సుఖ పరీక్షిత్తుకి. పరీక్షిత్ అమృతం తాగుతాడు. అమృతం తాగితే కలియుగాంతం వరకు ముసలితనం ఉండదు, మరణం ఉండదు. దీనికి బదులుగా, అమృతానికి బదులుగా భాగవతామృతం మాకి, స్వర్గానికి పట్టుకుపోతాను నేను. స్వర్గంలో కూడా ఇంకా మంచి ఇస్తాం, ఇంతకంటే మెత్తని ఆసనం ఇస్తాం, అక్కడ కూర్చోబెడతాం. అక్కడికొచ్చి భాగవతామృతం మాకిమ్మంటే ఆయన నవ్వాడు. భాగవతం వినాలి అంటే నాయనలారా మీలాంటి దేవతల వల్ల కాదురా. దేవతలు భోగలాలసులు, ఓ పక్కన రంభాది అప్సరసల నాట్యాలు చూస్తారు మీరు, 24 గంటలు సీరియల్స్ చూస్తారు మీరు, మీకు ఈ అధికారం లేదు. మీరు చేసేటటువంటి ఈ శృంగార క్రీడలెక్కడా, భోగాలెక్కడా, భాగవతం ఎక్కడా? భాగవతం పరీక్షిత్తు లాంటి మహానుభావుడు భక్తితో ఉన్నవాడే వినాలి. అంచేత భాగవత అమృతం ఇవ్వను పొమ్మన్నట్ట. ఎంత అదృష్టం చూసారా. అమృతం కంటే భాగవతామృతం గొప్పది. అమృతం తాగితే సుధాం పిబన్నేకయేవ నరస్యాదజరామరః భాగవతామృతం కుర్యాత్ కులమేవాజరామరం. అమృతం తాగితే ఎవడు తాగాడో వాడొక్కడే ముసలితనం లేకుండా, చావు లేకుండా ఉంటాడు. కానీ భాగవతామృతం తాగితేనే కులమేవ అజరామరం, ఆ వంశమంతా అజరామరం అయిపోతుంది. ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా భాగవతం జరిగితే ఆ ఇంట్లో తరిస్తాయని చెప్పారు. 7 14 తరాలని అజరామరం చేస్తుంది, అపవిత్ర జన్మలు లేకుండా చేస్తుంది వారిని. అంత పవిత్రమైనది భాగవతామృతం అంటే. అందుకే దేవతలకి ఇవ్వను, ఇది పరీక్షిత్తుకే ఇస్తాను, ఇది మానవులకే హక్కు, మానవులకున్న భక్తి దేవతలకి లేదు అని చెప్పాడు శుకుడు. నిజంగా ఆనాడు ఆయన దేవతలకి ఇచ్చుంటే మనకి ఈ యోగం పట్టేది కాదు. కేవలం పరీక్షిత్తు లాంటి పుణ్యాత్ముడిని దృష్టిలో పెట్టుకుని మనకు అందజేశాడు. అందులో కలియుగంలో ఉన్న మానవులు ఎక్కువ కష్టపడలేరు కనుక కనీసం ఒక్క వీక్ కాకుండా నియమ నిబంధనలతో ఉంటే ఆ వారం రోజులు వింటే సరే వాళ్ళ జాతకం తిరిగిపోయినట్టే అని చెప్పారు. అలా భాగవతామృతాన్ని పరీక్ష నరేంద్రుడు శుకుడి ద్వారా 7 రోజుల పాటు శ్రద్ధాసక్తులతో విన్నాడు. మనం కూడా అలాగే దీక్షా కంకణ ధారణతో ఈ కథ వింటున్నాం. ఈసారి మనం అక్రూరస్తవంతో మొదలు పెట్టుకుని, ఎంతో పూర్వం శ్రీకృష్ణ లీలలు కొన్ని మనం విన్నాం. ఈ ఉత్తర ఘట్టాలు చెప్పుకుని, ఇవి వినడం చాలా తక్కువ మంది వింటూ ఉంటారు కనుక అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ వసుదేవులకి అష్టమ గర్భంలో జన్మించి బృందావనం చేరి, ముందు రేపల్లి నందుడి యశోద దగ్గర చేరి, అక్కడి నుంచి వాళ్ళ ద్వారానే బృందావనం చేరి అక్కడ ఎన్నో లీలలు చేశాడు. అక్కడున్న కృష్ణుడు, బలరాముడు,
గోపాలకులతో చేస్తున్న చేష్టలన్నీ కంసుడికి తెలిసాయి. కంసుడికి భయం పట్టుకుంది. ఎప్పటికప్పుడు ఎంతమందిని పంపితే అంతమందిని చంపేస్తున్నాడు కృష్ణుడు. వెళ్ళిన వాడే కానీ తిరిగి వచ్చిన వాడు ఒక్కడూ లేట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళందరినీ చంపేస్తున్నాడు ఆయన. ఒక ఆయన ఉండేవాడు, ఎదురుగుండా ఏం పెట్టినా అది వెళ్ళి కనపడేది కదా. ఆయన డైజెషన్ పవర్ ఎక్కువ. ఇడ్లీ పెడితే ఇడ్లీ లాగేసేవాడు ఆయన. బిస్కెట్ ప్యాకెట్ పెడితే బిస్కెట్ ప్యాకెట్. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు. కృష్ణుడు ఇలా దుష్ట శిక్షణ విషయంలో ఇలాగే చేసేవాడు. వచ్చినవాడు మింగేయడమే. దాంతో బలరామకృష్ణుల్ని సంహరించడం ఎలాగా అని కంసుడు బాగా ఆలోచన చేశాడు. బృందావనంలో ఉన్నంత వరకు చంపలేమేమో, ఎందుకంటే స్థానబలం కదా. అదే మధురా నగరానికి పిలిపిస్తే ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ చంపడం తేలికేమో అనుకున్నాడు వాడు. అయితే మధురా నగరానికి ఎలాగ రప్పించడం? ఆయన అప్పుడప్పుడు యజ్ఞం చేస్తాడు. ధనుర్యాగం అనే పేరుతో ధనుస్సుకి యజ్ఞం. గొప్ప ధనుస్సు ఉంది ఆయన దగ్గర. శివుడి ధనుస్సు ఎంత గొప్పదో ఇది కూడా అటువంటిది. 100,000 విండ్ల లావు ఉందిట దానికి. అంతటి అద్భుతమైన ధనుస్సు. ఆ ధనుస్సుకి యజ్ఞం చేయడానికి ముహూర్తం పెట్టుకుని ఈ యజ్ఞానికి యాదవుల్ని పిలుద్దాం, అందులో బలరామకృష్ణుల్ని స్వయంగా ఇక్కడికి పిలిపిద్దాం, వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళని గుట్టుగా మట్టు పెట్టేద్దాం, పగ తొలగించుకుందాం, ఈ మొత్తం సామ్రాజ్యం అంతా మనమే పరిపాలించుకుందాం అనుకున్నాడు వాడు. దుర్బుద్ధి పుట్టింది వాడికి. అలా బలరామకృష్ణులు ఇక్కడికి రప్పించడం ఎలా? మరి ఎవరు పిలిస్తే వాళ్ళు, ఎవడు పడితే వాడు పిలిస్తే రాడుగా స్వామి. మరి ఆయన దగ్గర పరమపూజ్యుడు అక్రూరుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గాంధిని అని ఒక ఆయన కొడుకు. పూర్వం స్వఫల్కుడు అని ఒక ఆయన ఉండేవాట. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు కురుస్తాయి. కాశీరాజు గారి దగ్గర చాలా కాలం వర్షం కురవకపోతే ఏం చెయ్యాలి అని అడిగాడు. ఋషులు స్వఫల్కుడు అని యాదవ వంశస్థుల్లో ఒక ఆయన ఉన్నాడు, భోజవంశంలో. ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు కురుస్తాయన్నారట. అయితే ఆయన ఎలా వస్తాడు? పిలిస్తే రాడే. ఆయన వెంటనే ఆలోచించి గాంధిని అని పిలువబడే తన కుమార్తెని స్వఫల్కుడికి ఇచ్చి పెళ్లి చేసి తన నగరానికి ఊరేగింపుగా తీసుకొచ్చాట. వెంటనే ఆయన రాగానే 7 రోజులు ఏకధాటిగా వర్షం కురిసింది. అదిగో ఆ గాంధినికి ఈ స్వఫల్కుడికి పుట్టినవాడు ఈ అక్రూరుడు. అంటే చాలా ఉత్తముడు ఆయన. ఆ తండ్రి ఎంత గొప్పవాడో ఈయన అంతే. ఈయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు బాగుంటాయి. ఈయన ఎక్కడుంటే అక్కడ. నేను అడుగు పెట్టిన చోటల్లో, భాగవత సప్తాహం చేసిన చోటల్లో అయితే ఎలా అయితే వర్షాలు కురుస్తూ ఉంటాయి, ఎంత వేసవకాలం అయినా ఎప్పుడు చూడండి మీరు, అదొక నియమం. అలాగే ఆ స్వఫల్కుడు కానీ ఆయన కొడుకు కానీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షమే, హర్షమే. ఆయన అక్రూరుడు అని పేరెట్టాడు కొడుక్కి స్వఫల్కుడు. ఎందుకంటే ఆయనకి క్రూరత్వం లేదు, పరమ కరుణా స్వరూపుడు ఆయన. ఉంటే చాలిగా ఆ అక్రూరుడిని పిలిపించాడు కంసుడు. అక్రూర, నీవు అక్రూరత్వంతో ఉండడం వల్లే మాబట్టి వాళ్ళని సుఖంగా బ్రతుకుతున్నాం. నీవు మహాత్ముడివి. నీవు అడుగుపెట్టిన చోట కరువు కటకాలుండవు. పూజ్యుడివి నీవు. నీ మాటంటే అందరికీ గౌరవం. ఉత్తముడివి. బలరామకృష్ణులని నా మేనల్లుళ్ళట నన్ను చంపుతామంటూ బృందావనంలో పెద్ద పెద్ద ఎత్తున అట్టహాసాలు చేస్తూ తిరుగుతున్నారట. వాళ్ళని చంపాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను. నేను పంపిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి చచ్చిపోతున్నారు. నువ్వు ఏం చేస్తావో తెలియదు. వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలి. ధనుర్యాగానికి వాళ్ళని స్వయంగా నీ రథంలో కూర్చోబెట్టి తీసుకురావాలి. ఇక్కడికి రాగానే వాళ్ళని మట్టుబెట్టి ఏర్పాట్లు చేస్తాను అనగానే ఆయన అన్నట్ట, పంపిన పోనివాడ నేను రూపాలక, నువ్వు పంపితే వెళ్లకుండా ఉంటానా మహారాజా? గ్యారంటీగా వెడతాను. మహాత్ములు చాలామంది లోకంలో ఉన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియక మేమే ఇతరులను చంపగలం అనుకుంటారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో దేవుడికి తెలియాలి. ఆ మాట కూడా ఇండైరెక్ట్గా అన్నాడే. అయినా సేవకుడికి ఇవన్నీ అనవసరం. చెప్పిన పని చేయవలసింది. అంతా దైవేచ్ఛ, దైవలీల. వెడతాను అన్నట్టు. ముహూర్తం చూసుకుని బయలుదేరుతాను అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు రాగానే ఆయన్ని చంపాలి. అక్కడికి మనం ఎంతమందిని పంపినా వాళ్ళందరినీ అతను చంపగలుగుతున్నాడు. కాబట్టి స్థానబలం లేకుండా చేసి చంపడానికి ఇదే మార్గం అనగానే ఆయన, నువ్వు పంపితే వెళ్లకుండా వింటారా? ప్రజలు ఏం జరుగుతోందో ఏమిటో తమకి తెలియక ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ కార్యక్రమం ఎలా నిర్వహింపజేయాలో పరమాత్ముడికి తెలుసు. ఆ దైవానుగ్రహమే నీ కార్యక్రమం చక్క చేస్తుంది అన్నాడు. ఇందులోనే ఉంది అంతరార్థం. చక్క చేయడంలో నీ పని అయిపోతుంది అని ఒక అర్థం. హాయిగా జరగవలసిన కార్యక్రమాన్ని ఆ పరమాత్ముడు కృష్ణుడు చూస్తాడని మరొక అర్థం. ఇలా చెప్పి
ప్రయాణానికి సంసిద్ధుడై వెళ్ళాడు. ఈలోపు మరి రాగానే కృష్ణుడిని చంపాలంటే ఏం చేయాలో ఆలోచన బాగా చేసిన ఈయన ముందుగా శ్రీకృష్ణుడిని సరిగ్గా ద్వారం దగ్గరే చంపాలి. సభాభవనం దగ్గరకు వచ్చే చోట ప్రధాన సింహద్వారం ఉన్నదే, ఆ సింహద్వారం దగ్గర కృష్ణుడిని మట్టు పెట్టేద్దాం అనుకున్నాడు. అక్కడ మట్టు పెట్టడానికి ఏనుగుని కువలయాపీడం అని ఒక ఏనుగు ఉన్నది వాడి దగ్గర. 10,000 ఏనుగుల్ని యుద్ధంలో చంపిన అత్యంత బలమైన కుంజరం అది. దానిని తోలే మావటి వాడిని పిలిచాట. రారా హస్తిపకేంద్ర గండమదధారా కుండలోద్భాసి గంభీరాళివ్రజమైన మత్కువలయా పేడద్విపేంద్రంబుతో. మావటివాడ, నా ఏనుగున్నదే కువలయాపీడం, దాని కుంభస్థలం నుంచి, చెక్కిళ్ళ నుంచి, గండాల నుంచి చెమట బాగా వస్తుంది. అసలు ఏనుగు బలం కేవలం చెక్కిళ్ళ నుంచి కారేటటువంటి మదజలాన్ని బట్టి చెప్పారు. ఎంత ఎక్కువగా చెమట కారితే మదజలం అంటారు దానిని. అది ఎంత స్రవిస్తే ఆ ఏనుగు అంత బలమైనది, మంచి పొగరైనది, పరాక్రమం కలిగినది. నా ఏనుగు చాలా గట్టిది. దాని చెక్కిళ్ళ నుంచి వచ్చే చెమట తాగడం కోసం ఎక్కడెక్కడి నుంచో తుమ్మెదలు ఝంకారం చేసుకుంటూ వస్తూ ఉంటాయి. అటువంటి తుమ్మెదలతో కూడిన ఆ ఏనుగుని నువ్వు సంసిద్ధం చెయ్యాలి. నా మేనల్లుళ్ళమని చెప్పుకుంటున్న బలరామకృష్ణులు బృందావనంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారట, నన్ను చంపుతామని ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారట. వాళ్ళు ఇక్కడికి రాగానే నువ్వు ఏనుగుతో తొక్కించి చంపేసావంటే నీకు సత్యనపల్లి మొత్తం రాసి ఇచ్చేస్తానన్నాడు. ఆయన సమయం పోయింది, ఏదైనా రాసి ఇచ్చేస్తాడు, మొత్తం అయిందే కనుక. ఇక మావటివాడికి చెప్పవలసిన వాడు చెప్పాక, ఒకవేళ మావటివాడు కూడా చంపలేకపోతే, ఏనుగునే కృష్ణుడు చంపితే వాడికి లోపల ముందే అనుమానం, ఇంకేం చేద్దాం. మల్లులు ఉన్నారు వాడి దగ్గర, బాగా ఆ రోజున మల్ల యుద్ధంలో ఆరితేరిన వాడు. చాణూరుడు, ముష్టికుడు, శలుడు, తోశలుడు, కూటుడు మొదలైన వాడు మొత్తం దాదాపు చలనా చేతగా కలిపి 100 కంటే ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ రోజు పొద్దున సాయంకాలం కుస్తీ పట్లు పట్టి శరీరాన్ని బండరాతితో సమానంగా తయారు చేశారు. ఒక్కొక్కడు ఉదయం పూట చాలా తేలికగా 5-6 వేల కోడిగుడ్లు, ఏదో సులువుగా 1000 లీటర్ల పాలు తిని తాగి, మధ్యాహ్నం పూట 500 మేకలతో మాంసంతో భోంచేసి రాత్రికి వెళ్ళి అందులో సగం పుచ్చుకుంటూ ఉంటారట. వీలున్నప్పుడల్లా పుచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళని ఇక్కడికి పిలవలేదు, కానీ పిలిస్తే సంతర్పణ భోజనం వాళ్ళతో సరిపోయేది, మిగతా కార్యక్రమాలు అయిపోతాయి, ఇబ్బంది. అటువంటి ఆ వీరులు ఎవరినైనా అలా నొక్కి చంపేస్తారట. వాళ్ళని పిలిపించాడు. చాణూరం, ముష్టిక, మిమ్మల్ని ఎంతకాలం పోషించాను, మీరు కూడా ఎంతోమంది మల్లుల్ని యుద్ధంలో జయించారు. మైక్ టైసన్ లాంటి వాడు మీ ముందు చాలా బలాదురు, ఒక్క దెబ్బకి చంపేయగలరు, మీరు మీతో పరిపడింది. బలరామకృష్ణుల్ని పిలిపిస్తున్నాను, వచ్చి రాగానే వాళ్ళని ఏం చేస్తారో తెలియదు, కానీ పచ్చడి కింద మీరు నల్లుల్ని నలిపినట్టు నలిపేసి చంపేసి నా శత్రుత్వం తొలగించాలి, నా పగ తీర్చాలనగానే మహారాజా అలాగే అన్నారట. ఇన్ కేస్ ఈ మల్లులను కూడా వాడు చంపేస్తే భగవంతుడు ముందే సందేశం పంపుతాడు లోపల, ఏనుగురు కూడా చంపేస్తారేమో వాడు ఊహ వచ్చేసింది ముందే. ఆ తదనంతరం మల్లులు వీళ్ళు చంపలేకపోతే కృష్ణుడిని ఏం చేయాలి? వాడి దగ్గర మంచి మూలబలం ఉన్నది, సైనికులు, యుద్ధరంగంలోకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కెంకరులు, వాళ్ళు తనతో సమానమైన వీరులు, వాళ్ళని సిద్ధపరిచాడు. ఆఖరిని ఇక నేను ఉండనే ఉన్నాను కదా అనుకున్నాడు. ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నాక పడుకున్నాడు, కానీ గుడ్డెలపై చేసుకుని నిద్రపోలేకపోయేటవాడు. వాడికి లోపల బెంగ ఉండనే ఉంది. కృష్ణుడు ఉన్నంత వరకు వాడి బెంగ అలా ఉంటూనే ఉంటుంది వాడికి, ఆ కంసుడికి. ఈలోపు కేసి అని పేరు కలిగిన ఒక గుర్రపు రూపపు రాక్షసుని పంపించాడు కృష్ణుడిని చంపడానికి. ఈ కేసి గుర్రం రూపం ధరించి మహావేగంగా వెళ్ళిపోయాడు. ఖుర్ర పుటాహతి తూలి కుంభినీ చక్రంబు, వాడు ఎగిరి గంతులేస్తూ ఉంటే గిట్టల బలానికి భూమండలం కదిలిపోయి అందులోంచి దుమ్ము లేచి బ్రహ్మాండాన్ని నింపేసిందిట. అంత వేగంగా పరిగెత్తాడు వాడు. వెళ్ళి బృందావనంలో ఉన్న ఆవుల్ని, ఎద్దుల్ని, ఒకటేమిటి అందరినీ కూడా చంపేయడం మొదలెట్టాడు, తనడం మొదలెట్టాడు. శ్రీకృష్ణుడికి తెలిసింది ఈ కేసీ అనేవాడు ఈ గుర్రం రూపంలో వచ్చాడని తెలుసు కనుక ఎడమ చెయ్యి వాడు వస్తూ ఉంటే వాడికి ఎదురుగుండా పెట్టాట. వాడు ఆ చేతిని కరకర నవిలి మింగేద్దామని నోట్లోకి లాక్కున్నాడు. శ్రీకృష్ణుడు ఆ చేతిని బాగా పెంచి వాడి కుక్షి లోపలికి పంపేశాడు, పొట్ట లోపలికి. ఆ చెయ్యి ఎలా ఉందో చెప్పారు.
కణకణలాడుతున్న ఇనుప రోకలిలో ఉందిటప్పుడు లోపలికి వెళ్ళగానే దెబ్బతో వాడి పొట్టంతా పగిలిపోయింది. సీతాఫలం బాగా మిగలముగితే నేల మీద పడితే ఎలా ఉంటుంది, పచ్చడి పచ్చడి అలా అయిపోయిందిట. వాడి తలకాయ మాత్రం ఊడిపోయి చేతికి తగిలిందిట. అది ఎలా ఉంది అంటే వాడి తల శిరస్సు చేతికి కంకణం ధరిస్తారు చూసారా, చేతులకి సువర్ణ కంకణం అలా ఉంది అన్నారు. దీనిని అల్లసాని పెద్దన దశావతార స్తోత్రాలు చేస్తూ పగిలి రాకాసి దేహంబు, ఈయన లోపలికి చేయి పెట్టాట, ఈ రాక్షసుడి శరీరం పగిలిపోయిందిట. అది ఎలా అయిందిట, చేతికి ముంగామురారి రంగయి మురారి అంటాడు. ముంగామురారి అంటే కంకణం చేతికి వేసుకునే కడియం, ముంగామురారి రంగై కంకణంలాగా అయ్యిందిట. ఓ మురారి, నువ్వు ఒకప్పుడు చెయ్యిని లోపలికి పెట్టావు రాక్షసు శరీరంలోకి, పగిలి దోసపండు పగిదినయ్యే. అది ఎలా ఉంది, అచ్చం దోసపండు ఎలా పగిలిపోయింది అలా పగిలిపోయింది వాడి శరీరం నువ్వు చెయ్యి లోపల పెట్టడం వల్ల. ఆ తల ఏమైపోయింది, ముంచేతికి పెట్టుకునే కంకణంలా తయారైంది, ఆడవాడు వేసుకునే గాజులాగా తయారైపోయిందిట. అంత అద్భుతమైన ముంగామురారి రంగయ్య మురారి అండంలో ఒక చమత్కారం అనమాట. ముంగామురారి అంటే చేతికి వేసుకునే కంకణం అనమాట, రంగు అంటే ఆ విధానంగా అయ్యింది అని. రెండో చోట మురారి అంటే ఓ కృష్ణ అని అర్థం అన్నమాట. ఇలా ఆ కేసిని సంహరించాడు. సంహరించిన మర్నాడు ఉదయమే అక్రూరుడు మంచి బలమైన 4 గుర్రాలు పుంచిన రథం సిద్ధం చేసుకుని రథమెక్కి బృందావనానికి బయలుదేరుస్తున్నాడు. ఆయనకి అసలు ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదుట. పొద్దుట శ్రీకృష్ణుడి కోసం బృందావనానికి వెళ్ళాలి అనుకుంటున్న కారణం చేత సక్రమంగా నిద్ర ఎందుకు పట్టలేదంటే, ఎంతోమంది మహాత్ములు నారదుని వంటి వాళ్ళు శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని చెప్పారు. ఆయన గురించి విన్నాడు, మహాత్ముడని తెలుసు, కానీ కళ్ళారా చూడలేదు. ఇంతమంది ఋషులు పొగుడుతున్న కృష్ణుడు ఎలా ఉంటాడో, ఎంతటి గొప్పవాడు కాకపోతే కంసుడు అతని పేరు చెబితే ఉలిక్కిపడతాడు. ఆయన్ని ఇప్పుడు చూడబోతున్నాను. ప్రపంచమంతా ప్రశంసించే పరమాత్ముడి దర్శనానికి వెళ్ళే భాగ్యం ఎన్నాళ్ళకి కలిగిందనే ఆనందం వల్ల ఉబ్బి దబ్బిపోయిపోవడం వల్ల రాత్రికి ఆయనకి సరిగ్గా నిద్ర పట్టలేదట. పొద్దుటి ఎలాగో మొత్తం మీద లేచాడు, అలంకారాలు చేసుకున్నాడు, సుగంధ ద్రవ్యాలు పూసుకున్నాడు. పూర్వం ప్రతి వ్యక్తికి ఒక నియమం ఉన్నది, సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలి ఒళ్ళంతా. మనం సెంట్లు అవి కొట్టుకునేది మన కోసం కాదు, మన పక్క వాళ్ళ కోసం. నేను చాలాసార్లు చెప్పే ఆ విషయం, సామాజిక స్పృహది. మన పక్కనోడు మన చెమట కంపుతో కూర్చుంటే వాడు అక్కడ కూర్చుని వినద్దు పురాణం, అడిలిపోయి పారిపోతారు. అందుకని జీవి తన కోసం కాకుండా లోకం కోసమైనా సుగంధ ద్రవ్యాలు పూసుకుని కూర్చోవాలట చక్క. అందుకని రాముడు కానీ ఇంకోడు కానీ ఆఖరికి యోగులు కూడా కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు పూసుకునే కూర్చునేవారు తపస్సుకి వెళ్ళేటప్పుడు. ఆహ్లాదంగా ఉంటుంది. నారదుడు వస్తుంటే ఆయన వస్తూ ఉంటే సువాసన, తులసి పూసల వాసన, తులసి మాలల వాసన, సుగంధ ద్రవ్యం లోకమంతా వ్యాపించేదిట. ఈయన కూడా అలాగే గంధాలు పూసుకొని అలంకారం చేసుకుని రథం తోలుకుంటూ బృందావనానికి వెళ్ళాడు కృష్ణుడి చూడటానికి. తనలో తాను అనుకుంటున్నట్ట, ఎన్నాళ్ళకి నా కోరిక తీరింది, నా తపస్సు పండింది, శ్రీకృష్ణుడి దర్శనానికి వెళ్ళబోతున్నాను. ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు నీబడనో తొలిబామునందు, నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగ దృష్టుల పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగల్గెను. ఎటువంటి తపస్సు చేశానో పూర్వకాలంలో. ఎంతో తపస్సు చేస్తే తప్ప శ్రీకృష్ణుడి దర్శనం కాదని విన్నాం. బహుశా పూర్వజన్మలో మహాతపస్సు చేసి ఉంటాను. కష్టపడి సంపాదించిన నా సంపాదనలో, నా ధనంలో ఏ భాగమో పుణ్యాత్ములకి ఎవరికి ఇచ్చారు, పైగా అర్హులకు నీయబడును అన్నాడు. అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలి. పండితులకి, జ్ఞానులకి ఏదో నా సంపదని దానం చేసి ఉంటాను. అది కూడా ఈ జన్మండల తొలిబామునందు, పూర్వజన్మలో. ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఏ మహానుభావుడు భాగవతం చెబుతూ ఉంటే శ్రద్ధాశక్తులతో అన్నీ మరిచిపోయి కనీసం తగ్గకుండా పురాణం విన్నాను పూర్వజన్మలో.
ఏ చరిత్రని ఎంత శ్రద్ధగా విన్నానో. లేకపోతే నేనెక్కడ సామాన్య మానవుణ్ణి, గట్టిగా చదువుకున్నానా అంటే అది తెలియదు, ఐశ్వర్యం ఉందా అంటే లేదు, యోగిని కాదు, జ్ఞానిని కాదు, ఒక అధముణ్ణి. ఈనాడు నేను యోగేశ్వరేశ్వరుడు అనిపించుకుంటున్న కృష్ణుణ్ణి చూడబోతున్నాను. ఆదిమునీంద్రులు కూడా, ప్రారంభకాలంలో పుట్టిన ప్రజాపతులు కూడా కళ్ళు మూసుకుని యోగాభ్యాసంతో కృష్ణుడిని చూడాలని ప్రయత్నం చేసి ఆయన చూడలేకపోయారట. ఆయన చూడలేకపోయారు సరే, ఆయన కాలి కింద ఉండేంత దుమ్ము కూడా చూడలేకపోయారట. అలా ఎవ్వరూ చూడలేని కృష్ణుడిని, యోగులు కూడా చూడలేని కృష్ణుడి దర్శనం ఇప్పుడు నాకు అవుతున్నది. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనఖ ప్రభావళింజేరి భవాంధకారముల చిక్కకదాటుదురట్టి దేవరల్ వైరముతోడనైనా పిలువల్ నను వల్చి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని బోలు సఖుండు కల్గునే. సూర్యులు అంటే పండితులు. సూర్యుడు అనేది శ్రీరాముడిలో ఉండే శారాస్తే దాన్ని తాళవ్యం అంటాం. ఆ సూర్యుడు అంటే వీరుడు అని అర్థం, యుద్ధం చేసేవాడు. అలా కాకుండా సీతలో ఉన్న సారాస్తే సూరి అంటే పండితుడు. బహువచనంలో ఏదైనా సూర్యులే. ఇక్కడ సూర్యులు అంటే వాళ్ళు అన్నమాట, పండితులు, జ్ఞానం కలిగిన వాళ్ళు. నిజానికి పండితుడు అంటే అర్థం పండితాహ సమదర్శినః. అందరినీ సమానంగా చూస్తే పండితుడు అంటారు. ఢయుడక్కు చదువుకున్నాడు పండితుడు అంటారు, చదువుకున్నారంటారు అంతే. అందరినీ, కుక్కని, కుక్క మాంసం తినేవాడిని, చండాలుణ్ణి, ఎవరిని చూసినా అందులో పరబ్రహ్మ కనబడాలి. సకల ప్రాణులని తనతో సమానంగా చూసుకునేవాడు ఎవడుంటే వాడు. అదే ప్రహ్లాద చరిత్రలో ఏం చెప్పారు? ఆత్మవత్సర్వభూతాని అంటాడు వేదవ్యాసుల వారు. తనను చూచుకున్నట్టుగా ఇతరులను చూస్తాడు. ఈ ఆత్మవత్సర్వభూతాని అనేదాన్నే పోతన గారు ప్రహ్లాద చరిత్రలో తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు. తనను తాను చూచుకున్నట్టుగా ఇతరులను చూచుకుంటూ ఇతరులలో కూడా సమత్వం చూసేవాడు అనమాట. సాధారణంగా మన శరీరానికి పాయసం పెట్టి పక్కన వాడికి సున్నం పెట్టాలనుకుంటాడు. అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అయినా ఈ పాడు పొట్టకి అన్నమే వేస్తానురా. వీడికి మాత్రం అన్నమే వేయాలి, అన్నమైనా సున్నమైన ఒకటి అంటాడు. కానీ అది ఇతరుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాడికి సున్నమే ఇవ్వాలనుకుంటాడు. వెనకటికి ఒక ఆయన భోజనానికి వచ్చాడు. ఎదురుగుండా పాత్రల నిండా పాయసాలు, పులిహారలు, దద్దోజనాలు కనబడ్డాయి. స్తంభాల వరకు అతను కుంభాల వరకు అన్నట్ట, ఏకంగా కుంభాల్లో కనబడ్డేవాడికి అది. అనగానే ఆ ఇంటి వాళ్ళు నీ కోసమే అన్నారట. అనగానే అయ్యో ఇంత తక్కువ అన్నట్ట. ఇతరుల కోసం అయితే అది కుంభంట, నీ కోసమే అనగానే అయ్యో ఇంత తక్కువ అన్నాడు. ఈ రకంగా కాకుండా తనకి ఏమి ఇస్తున్నాడో ఇతరులకి ఆహారంగా అదే ఇవ్వడం. తన కోసం ఏ ఏర్పాట్లు చేసుకుంటున్నాడో ఇతరులకు అవే ఏర్పాట్లు చేసి ప్రతి ప్రాణిని తనతో సమానంగా చూసే పూజ్యుణ్ణి పండితుడు అంటారు. ప్రహ్లాదుడి వంటి వాళ్ళు ఆ కోవకి చెందిన వాళ్ళు కనుకే వాసుదేవుణ్ణి, పరంధాముణ్ణి పిలిచినప్పుడల్లా దర్శనం చేసుకోగలిగారు. ఆయన వచ్చేశాడు కూడా. అటువంటి పండితులు కూడా ఏ శ్రీకృష్ణుడి కాలి గోళ్ళకి నమస్కారం చేసి కాలిగోళ్ల మీద ఉండే కాంతి ద్వారా సంసారం అనే చీకటిలో నుంచి బయటపడాలని చూస్తారో ఆ దేవుణ్ణి చూడబోతున్నాను ఇప్పుడు. శ్రీకృష్ణుడి కాలి గోళ్ళు ఎటువంటివి అనమాట. ఒక్కొక్క గోరు నుంచి వచ్చే కాంతి కోటి సూర్యుల కాంతి. అది ఒక సూర్యుడి కాంతినే చూడలేం మనం. అటువంటిది ఒకేసారి కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఆ కాంతిని ఎవడన్నా చూడగలడా? ఆయన కాలిగోళ్ళు అటువంటి కాంతినిస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళి భక్తితో నమస్కారం చేయగానే ఆ కాళ్ళ మీద, ఆ గోళ్ల మీద తలపెట్టి నమస్కారం చేయగానే ఇక సంసారంలో ఉన్న చీకట్లు పావు, పాపపు చీకట్లు. భవాంధకారముల చిక్కక దాటుదురు. ఈ సంసారం అనే చీకటిలో ఇరుక్కుపోకుండా ఆ క్షణమే బయటకు వస్తారు పండితులు ఆయన కాలిగోళ్లకి నమస్కారం చేస్తే. ఆ దేవరని, ఆ స్వామిని ఇప్పుడు నేను చూడబోతున్నాను. ఎలా చూడబోతున్నాను? కంసుడి ధర్మమానని. కంసుడు కృష్ణుడిని తీసుకురమ్మని నన్ను పంపాడు కాబట్టి కదా నాకు ఈ యోగం పట్టింది. ఆహాహా, శత్రుత్వంతో అయినా కంస నాకు ఎంత ఉపకారం చేసావయ్యా. ఎంతోమంది మిత్రులు ఉన్నారు, ఏదో ఇంత అన్నం పెడతారు, లేకపోతే సినిమాలకి షికార్లకి తీసుకెడతారు తప్ప ఇంత ఉపకారం చేసిన మిత్రుడు ఒక్కడుంటాడా? నువ్వు కంస నిజమైన మిత్రుడివి. నీవు కృష్ణుడిని తీసుకురమ్మని రథమిచ్చి మరీ పంపిస్తున్నావు.
నీవు పంపించడం వల్ల ఇప్పుడు కృష్ణుడు తోడబోతున్నా ఈ వంకతో శ్రీకృష్ణ దర్శనం చేయిస్తున్న ఇలాంటి మిత్రుడు లేడు, నీకు కృతజ్ఞతలని దండం పెట్టాట. ఇప్పుడు మళ్ళీ లోపల అనుమానం వచ్చింది. నేను తీరా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళతాను, వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం చేసుకుని నేను ఇలా కంసుడు పంపించగా వచ్చాను అని చెప్పగానే అతడు నన్ను ఏమని భావిస్తాడో అసలు బెంగ అక్కడున్నది. నేను నిజానికి కృష్ణ భక్తుణ్ణి, సందేహం లేదు. కానీ నేనెంత భక్తుడైనా నన్ను పంపిన వాడిని బట్టి విలువ. ఒక్కొక్కప్పుడు అలా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి చాలా గొప్పవాడు, కానీ ఇతని యజమానో ఇతని తల్లిదండ్రులు దుర్మార్గులైతే దాన్ని బట్టి వీడికి అవమానం వస్తుంది. పరమనీచుడైన నికృష్టుడైన కంసుడి దగ్గర నుంచి వెడుతున్న కారణం చేత కృష్ణుడు నాకు ఏ విధమైన సత్కారం చేస్తాడు? ఇతడా కంసుని చేత పంపువడి నన్ హింసింపనేతించినాడతి దుష్టుండని చూచును. సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటల్ తలపోసి నన్ను సుజనుంగా చూచునో. ఎట్టి ఉన్నతిగా ఆవిల్చునో ఏ క్రియం బలుకునో నా భాగ్యమెట్లున్నదో. ఈ అక్రూరుడు కంసుడు పంపించగా వచ్చాడు. కంసుడు నన్ను సంహరించడం కోసం మధురా నగరానికి రమ్మని ఆహ్వానించాడు. ఈ విధంగా వీడు కంసుడు కలిసి నా ప్రాణం తీయడానికి వచ్చారు తప్ప మరో ఉద్దేశంతో రాలేదు. ఇతడు పరమదుష్టుడు అని నన్ను చూసి చూడగానే తిట్టుకుంటాడేమో. కాదు కాదు, అలా ఎందుకు తిట్టుకుంటాడు? శ్రీకృష్ణుడంటే సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడు. ఆయన సకల ప్రాణులకి లోపల ఉంటాడు, బయట ఉంటాడు, సర్వాంతర్యామి. కాబట్టి ఆయనకు ఒక వ్యక్తిని చూడగానే వాడెవరో, ఏమిటో, ఎందుకు వచ్చాడో, ఆంతర్యం ఏమిటో అన్నీ తెలుస్తాయి. అన్నీ ఎరిగినవాడు, అన్ని ప్రాణులలో ఉండేవాడు, అందరు ప్రాణులకి ప్రాణస్వరూపంగా ఉండే కృష్ణుడు నేను కంసుడు పంపగా వచ్చినప్పటికీ ఆయన భక్తుడిని కనిపెట్టకుండా ఉంటాడా? నన్ను సుజనుడు మంచివాడని భావించకుండా ఉంటాడా? ఇప్పుడు నాకు సత్కారమా, చేత్కారమా, పురస్కారమా, తిరస్కారమా, ఎలాంటి గౌరవం కలుగుతుందో, నా భాగ్యం ఎలా ఉందో, నా అదృష్టం ఎలా ఉందో అంతా నా భాగ్యం మీద ఆధారపడి ఉంది అనుకుంటూ ఏమైనా నేను కృష్ణుని చూస్తాను, ఆ పరమాత్ముడు నన్ను అనుగ్రహిస్తాడు. కానీ ఎంత తొందరగా చూద్దామా అని కోరిక. ఈయనకున్నంత ఆత్రం మరి రథం వెళ్ళొద్దు, వెళ్ళిపోవాలని ఉంది. అది అలా వెడుతుంది వెళ్ళిగా. అందులో అరణ్యం, మధ్య మధ్యలో చెట్లు పుట్టలు అడ్డొస్తుంటే మెల్లిగా దాటుకుంటూ వెళ్ళాలి. అయినా లోపల కుతూహలం ఎక్కువైపోయిందనమాట. కోరిక ఇలా ఉండాలి, భక్తుల యొక్క లక్షణం. అలకభ్రాజితమై సుధాం సునిభమై హాసప్రభోద్దామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమై ఉన్న ఆ జలజాతాక్షుని నెమ్మొగంబు కననవు సత్యంబువో నాకు ఆవల దిక్కేగుచునున్నవి వన మృగవ్రాతంబులు ఈ త్రోవలం. సాయంత్రం వేళకి శ్రీకృష్ణుడి దర్శనం అవుతుంది నాకు. ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు తనలో తానే ఊహించుకుంటున్నాడు. ఆయన చూడలేదు, కానీ పుణ్యాత్ములైన ఋషులు చెప్పడం వల్ల విన్నాడు కాబట్టి అనుకుంటున్నాడు. అలకభ్రాజితమై, ఆయనకి ఈ గిరజాల జుట్టు ఉంటుంది, ఆ జుట్టు ముఖం మీద పడుతూ ఉంటుందిట. ఎంత దువ్వుకున్నా కొన్ని ముంగురులు వచ్చి ముఖం మీద పడతాయి. ఆ జుట్టుతో అందంగా ఉంటుంది ఆయన ముఖం. సుధాం సునిభమై, చంద్రబింబంతో సమానం ఆయన ముఖం. చంద్రుడు వెన్నెల వెదజల్లుతాడు, ఈయన చిరునవ్వులే వెన్నెలడు. మందహాస ప్రభలతో ఉంటాడు ఆయన. హాసప్రభోద్దామమై, అదనమాట నవ్వే ఆయనకి అందమాట. నవ్వు మనిషికి కాంతిని తెప్పిస్తుంది. అందుకే మనిషి ఎప్పుడు చక్కగా చిరునవ్వు నవ్వుతుండాలి. విసుగుపోయి కూర్చుంటే ఇలాగా అదేంటో కొంతమంది ముఖాలు చూస్తే ఎప్పుడు చూసినా ఒక నవ్వు ఉండదు, ఏమీ ఉండదు. ఆ ముఖంతో ఎక్కడికైనా ప్రచారానికి వెడితే చూసిన వాడికి కూడా అడిగిపోతాడు. అంచేత ముఖంలో ఎప్పుడు నవ్వు ఉండి తీరాలు అన్నారు. నవ్వు ముఖానికి ఆనందం అన్నారు, కాంతి అన్నారు. జలజాక్షంబై, తామర పువ్వుల్లో ఉంటాయిట కళ్ళు, తామర పువ్వు రేకుల్లాగా. కర్ణకుండల విరాజద్గండమై, చెవులకి కుండలాలు ఉంటాయి. ఈ కుండలాల కాంతి వచ్చి
బుగ్గల మీద పడిపోతూ ఉంటే ఆ బుగ్గలు తడుక్కు తడుక్కని మెరుస్తాయట. ఈ కాంతి వల్ల అసలే మెరుస్తున్న బుగ్గలు మరింత మెరుస్తాయట. ఈ బుగ్గలు ఆయనకి స్వతసిద్ధంగా మెరుస్తాయి. కొంతమందికి అది లేక ఏం చేస్తారంటే రంగులు పూసుకుని మెరిపించుకుంటారు. ఆయన ఒరిజినల్గా మెరుస్తాయి. అలాంటి ఆ శ్రీకృష్ణుడి ముఖం కాసేపట్లో నేను చూడబోతున్నాను. సత్యం. ఇదిగో ఈ అడవిలో మేతకి వచ్చిన మృగాలు కూడా ఇళ్ళకి పోతున్నాయి, బృందావనంలోకి పెడుతున్నాయి, ఆవులు గేదెలు అన్నీ కూడా. అంటే కృష్ణుడు కూడా పగలంతా గోవులు మేపి సాయంకాలం వేళకి ఇంటికి వెళ్ళబోతున్నాడు. ఆయన దర్శనం అవుతుంది. మాపటి వేళ నేను జని మాధవు పాద సమీపమందు దండాపతి తొండనైన తడాసుగా కాల భయంకరమైనటువంటి ఆ సర్పం పాదాలతో తొక్కేస్తాడు ఆయన. శ్రీకృష్ణుడు ఎటువంటి వాడో చెప్పాడు. మహావేగంగా వెళ్ళేది కాలం అంటే. కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందంటే నిన్న ఉన్న ఆయుర్దాయం ఇవాళ ఉండదు. నిన్న కాదు, ఒక రెప్పపాటులో కూడా ఆయువు వేరొకటిగా మారిపోతుందట. క్షణక్షణానికి మారిపోతుంది. అంత వేగంగా వెళ్ళే కాలసర్పం ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియదు. అందుకే ఈ క్షణంలో ఉన్నవాడు మరు క్షణంలో ఉంటాడో లేదో తెలియదు. అంత భయంకరమైనది కాలసర్పం అంటే. ఆ కాలసర్పాన్ని తన కాలితో ఒక్క తొక్కు తొక్కి అదుపులో పెట్టగలిగేవాడు ఒక కృష్ణుడే. అందుకే మళ్ళీ జన్మ లేకుండా శాశ్వత శ్రీ కైవల్యం పొందాలనుకున్నటువంటి వాడు నిరంతరం ఆ హరిస్మరణ చెయ్యాలి. ఆ పరమాత్ముడు అటువంటి వాడు. నేను సాయంత్రం వేళకి వెళ్ళి ఆ మాధవుని కాళ్ళ మీద కర్రపడ్డట్టు పడిపోతా. దండాపతితుడు అంటే అదనమాట. దండ ప్రణామం అంటే దండం పడినట్టుగా. ఒక కర్ర ఇలా పడిపోతే ఎలా పడిపోతుందో అడ్డంగా, అలా కాళ్ళ మీద పడిపోతా. అప్పుడు అతడు ఏం చేస్తాడు? కాలాన్ని అదుపులో పెట్టే తన చేతిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెడతాడు. నాకు ఆ భయం ఇస్తాడు. ఇక నాకు మృత్యు ఉండదు. మృత్యు ఉండదంటే భూమి మీద పుట్టే దౌర్భాగ్య స్థితి ఉండదు. నాకు అభయమున్ దయతోడు తనీయకుండునే. నాకు అభయం ఇవ్వకుండా ఉంటాడు, దయతో ఇచ్చి తీరతాడు ఆయన. ఇలా భావిస్తూ వెడుతున్నాడు. ఎంతలో కనిపించింది ఎదురుగుండా బృందావనం. ముందటగా నిన్న క్రూరుడు కొంద కుట జతాల సాల కుర్రవ కవటమాకందన్ నందిత బల గోవిందన్ వికచారుణారవిందన్ బృందన్. చూచాడు క్రూరుడు, బృందావనాన్ని చూచాడు. అది ఎలా ఉన్నది? అక్కడ మల్లె పువ్వులు ఉన్నాయి, మొల్లలు ఉన్నాయి, అడవి మల్లెలు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, గోరింట చెట్లు ఉన్నాయి, తియ్య మామిడి చెట్లు ఉన్నాయి. ఇటువంటి చెట్లతో, పువ్వులతో, సువాసనలతో అత్యాహ్లాదకరంగా ఉంది ఆ బృందావనం. నిరంతరం ఈ శోభ కంటే గొప్ప శోభ మరొకటి ఉందన్నారు. సహజంగా చెట్లు, సరస్సులు, పువ్వులు, తుమ్మెదలు ఇదంతా ఒక శోభే. కానీ నందిత బలగోవింద, బలరాముడు కృష్ణుడు అక్కడ ఆనందిస్తూ తిరగడం వల్ల, వాళ్ళ వల్ల ఆ బృందావనం మరింత శోభగా ఉంది. ఎన్ని ఉన్నా పరమాత్ముడు అడుగు పెట్టడం వల్లేగా శోభ అంటే. అసలు గోపికలు రాసక్రీడల్లో అంటారు, ఓ భూదేవి, నువ్వు పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నావమ్మా? నీకున్న పుణ్యం, నీకున్న యోగం ఎవరికీ లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కృష్ణుడు నిన్ను కౌగిలించుకుంటున్నాడు. కిటియయి కౌగిట చేర్చెన్ను. వరాహావతారంలో కౌగిలించుకున్నట్టు భూమిని పైకెత్తాడు. ఎత్తేటప్పుడు ఇలా చేత్తో పుచ్చుకుని పైకెత్తాడు. అది కౌగిలింతట ఆవిడికి. కిటియయి కౌగిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచే. వామన అవతారంలో ఏం చేశాడు? అలా కొలిచాడు, పెరిగి 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 ఒక కాలితో భూమిని ఆక్రమించాడు. అలాగే నిన్ను కొలిచాడు. వడి కృష్ణుడై ఇట పదచిహ్నములిడే. ఆ తర్వాత కృష్ణావతారంలో ఇక్కడ కాలి గుర్తులు పెట్టాడు బృందావనంలో. అలా అలా నడిచి క్రిందటి బామున ఏమి నోచితమ్మ ధరిత్రి. ఓ భూదేవి, నువ్వు పూర్వజన్మలో ఏమి నోములు నోచావు? ఈ భూరూపం వచ్చింది నీకు. ఈ భూరూపం వచ్చిన తర్వాత కృష్ణుడు ఎప్పటికప్పుడు నీ మీద కాళ్ళు పెట్టడం, కొలవడం, కౌగిలించుకోవడం చేస్తున్నాడు. ఆ తపస్సులో ఉండే చిట్కాలు ఏవో చెబితే మేము కూడా అలా తపస్సు చేసి ఆ కృష్ణుడి పొందుతూ ఉంటారట గోపికలు. భూదేవికి అంత అదృష్టం ఉందన్నారు. అక్కడ నిరంతరం పాదాలు పెడుతూ ఉంటాడు ఆయన. ఆ పాదాల చిహ్నములతో పులకించిపోయేటటువంటి బృందావనాన్ని, వికచారుణారవిందన్, వికసిస్తున్న తామర పువ్వులతో కూడిన కొలనులు ఉన్నాయి బృందావనంలో. అటువంటి బృందావనాన్ని చూచాడు. ఇంతలో రథం ఆగింది. ఎందుకు ఆగిందంటే ఆ గుర్రాలు వెళ్ళే మార్గంలో కొన్ని కాలి గుర్తులు కనిపించాయట. ఆ గుర్తులు చూడగానే టక్కన ఆగిపోయాయి గుర్రాలు. వాటికి కూడా అంత జ్ఞానం ఉన్నది, అంతటి భక్తి ఉన్నది. అంతకు పూర్వమే శ్రీకృష్ణుడు అక్కడ నడిచి వెళ్ళాడు. ఆయన నడిస్తే ఆయన కాలి గుర్తులు ఆ ఇసుకలో ఉన్నాయి నేల మీద. ఆ అడుగులు దాటి వెళ్ళకూడదు కాబట్టి
దాటి వెళ్ళలేక ఆగిపోయి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు కరుస్తూ నిలబడిపోయాయి గుర్రాలు. గుర్రములకి ఆ నడిచినవి ఎవరి అడుగులు ఎలా తెలుస్తున్నాయి? చాలామంది పెడతారు కదా బృందావనం అంటే. ఆ వెళ్ళినవి కృష్ణుడి అడుగులే, అవి కృష్ణుడు అడుగు జాడలే, దాటకూడదని వాటికి ఎలా అనిపించింది అంటే అదే జ్ఞానం. పశువులైనా పక్షులైనా పరమాత్ముడు గుర్తిస్తాయి. శ్రీకృష్ణుడి అరికాల్లో శంఖం, చక్రం, గద, పద్మం, అంకుశం ఇవి ఉంటాయట. ఆ అడుగులు ఉండడం వల్ల అవి కృష్ణుడు అడుగు జాడాలని తెలిసిపోతాయి. అరికాల్లో ఉంటాయి కాబట్టి ఆయన నడిచిన చోటల్లా సరే ఆయన కాలు తీయగానే ఆ ఇసుకలు అలా కనబడిపోతాయి. ఆ అంకుశం, ఆ పద్మం, ఆ రేఖలన్నీ. ఆ రేఖలను గుర్తుపట్టి గుర్రములు అక్కడ ఆగిపోయాయి అన్నమాట. అది కనిపెట్టాడు అక్రూరుడు, ఆశ్చర్యపోయాడు. జలజాంకుశాది రేఖలు గల హరి అడుగుల చొప్పుగని మోదముతో. పద్మ రేఖలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్ముని అడుగు జాడలు చూశాడు, పులకించిపోయాడు. అమాంతంగా రథంలోంచి కిందకి దూకి దాని మీద పడిపోయాడు. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు కార్చాడు. పరమాత్మ నీ అడుగులు సందేహం లేదు. పరమాత్ముడికైతేనే అడుగులో ఈ శుభచహనాలు ఉంటాయి, తామర పువ్వు అవి మాకు ఉంటాయి పగుళ్ళు, నీకేమో పద్మాది రేఖలు ఉంటాయి. ఇటువంటి పవిత్రమైన చిహ్నములు కలిగిన నీ పాదాలను చూసే భాగ్యం కలిగిందా అంటూ దాని మీద పడిపోయి ఆ దుమ్ము తీసి కళ్ళకి పూసేసుకున్నాడు, తలకి పూసేసుకున్నాడు, ఆనందంతో ఒళ్ళంతా రాసేసుకున్నాడు. మానవులకున్న బలహీనతల్లో ఇదొకటి. ఆనందం ఎక్కువైపోయి మొత్తం అడుగులన్నీ పూసేసుకున్నట్టు చెరిపేశాడు. ఆ విధంగా శ్రీశైలంలో లింగం స్వయంగా ముట్టుకొచ్చేసరికి మన వాళ్ళు ఏం చేస్తారు, అలాగే అరగదీసి రుబ్బురోళ్ళు రుబ్బేసినట్టు రుబ్బేసేస్తారు కాసేపు అనమాట. వీడిని బయటికి గంటకపోతే మొత్తం లింగం అంతా వీడే బిక్కొచ్చేస్తాడు. ఆనందం అది. ఆ భక్తి అటువంటిది, ఈ మానవుడికి ఉండే పులకింత అటువంటిది. అందుకనే ఆ అడుగుల్ని ఇవి కృష్ణుడు అడుగు జాడాలని తెలుసు కనుక తీసేశాడు, పూసేసుకున్నాడు, రాసుకున్నాడు. తీరా కాసేపటి చూస్తే అడుగులు మాయమైపోయినా రే అనుకున్నాడు ఆయన. ఈ అడుగు జాడలని చెరిపేశానని కనిపెట్టాడు పాపం. అతి కష్టం మీద లేచాడు, మళ్ళీ రథం ఎక్కాడు, అలా ముందుకు వెళ్ళాడు. ఎక్కడుంటాడు కృష్ణుడు? ఎవరిని అడగక్కర్లేదు. ఆయనకి భగవంతుడు అసలు అడ్రస్ అడగక్కర్లేకుండానే కనబడిపోయాట దూరం నుంచి. ఒకానొక గోశాలలో అందంగా అలంకరించుకుని బలరాముడితో పాటు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ సువాసనే. ఒళ్ళంతా కస్తూరి పూసుకుంటాడు, నుదుట తిలకం కూడా కస్తూరి. కస్తూరి ఉన్న చోట సువాసనగా ఏముంటుంది మరి? అది కూడా నల్లగా పొడుగ్గా పెట్టుకుంటాడు బుట్టలాగా. అదే మన వాళ్ళు ఏమన్నారు, లీలాసుకుడు కృష్ణ కర్ణామృతంలో కస్తూరి తిలకం లలాట పల్లకే అని వర్ణించింది అదన్నమాట. అలా పెట్టుకుని ఉన్నాడు. ఈయన దృష్టి సరిగ్గా అక్కడే పడింది. బలరామకృష్ణులు అక్కడ గోశాలలో ఆవు పాలు పితుక్కుంటున్నారు తాగడం కోసం. ఎవరికి వాళ్ళే పితుక్కుని తాగేవారు పూర్వం. అలా పాపం అందులో కృష్ణుడికి మరీ పాలు పితకడం అంటే చాలా ఇష్టం. ఈ కథ విని ఒక ఆయన పాలు పితకడానికి వెళ్ళాడు, మూతి పగిలింది, తన్నింది టావు. అయితే అది అలవాటు ఉండాలి. కృష్ణుడి కంటే ఏదైనా చేయగలిగే అలవాటు ఉంది మహానుభావుడు ఆయన, సకల లోకేశ్వరుడు కనుక. అలాగా ఆవు పాలు పితుక్కుంటూ గోశాలలో గోసంరక్షకుల వేషంలో ఉన్నటువంటి స్వాములిద్దరిని చూచాడు. కనిన క్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులను ధేను దోహన వాటి సమలంకృత ప్రియుల ఉద్యత్పీత నీల నవీనోజ్వల వాసులను కుసుమమాల ఆధారుల ధీరుల వనితాకాముల కృష్ణరాముల జగద్వంద్య క్రమోద్దాముల కనెన క్రూరుడు. చూచాడు అక్రూరుడు. ఎవరిని చూచాడు? కృష్ణుణ్ణి బలరాముణ్ణి చూచాడు. వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పారు. ఇద్దరూ తామర పువ్వు రేకుల్లాగే ఉన్న కళ్ళతో ఉన్నారట, పద్మనేత్రులే. ఇద్దరి కళ్ళు కూడా తామర పువ్వులాగే ఉన్నాయి. రంగద్గాత్రులు, వాళ్ళ శరీరాలు శోభతో వెలిగిపోతున్నాయి, అందమైన శరీరాలు కలిగిన వాళ్ళు. ఆవుల శాలలో ఉన్నవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో అలా ఉన్నారు. అసలు వీళ్ళిద్దరూ ఉండడమే గోశాలకు అలంకారం. ఆ ఇద్దరు ఉండడం వల్ల ఊరికి, ఆ ఇంటికి, ఆ శాలకి అందం వచ్చిందట. ఒక ఆయన మంచి కొత్త బట్ట కట్టాడు. అది ఎలా ఉంది? పీత పసుపు పచ్చని బట్ట కట్టాడు. రెండో ఆయన నీల నల్లని బట్ట కట్టాడు. కృష్ణుడేమో పీత వస్త్రం కట్టాడు, బలరాముడు నల్లని బట్ట కట్టాడు. బలరాముడికి ఎప్పుడు కూడా నీలాంబరం అంటే ఇష్టం కనుక అవి కూడా నవీన కొత్త బట్టలు అన్నారు, పాత బట్టలు కాదు. సాధారణంగా వాళ్ళు ఒకసారి కట్టిన బట్ట మళ్ళీ కట్టేవారు కదట. అవి కూడా ఉజ్వల వాసములు అన్నారు. వాసశబ్దములకు వస్త్రం అని అర్థం. మంచి మెరిసిపోతున్నాయి వస్త్రాలు కూడా, అంచులు చకచకలాడిపోతున్నాయి అన్నమాట.
మెడలో కుసుమమాలాహారులు, కుసుమ మాలలు ధరించారు చక్కగా. ఇద్దరూ బుద్ధిమంతులే, పరాక్రమవంతులే. స్త్రీలు వాళ్ళను చూస్తే పులకించిపోతారట. జగద్వంద్యక్రమోద్దాములు, ప్రపంచమంతా చేరి నమస్కారం చేయడానికి తగిన సుగుణములు కలిగిన వాళ్ళు, అంతటి మహిమ కలిగిన వాళ్ళు. అటువంటి బలరామకృష్ణుల్ని చూచాడు అక్రూరుడు. ఒక్కసారి పరవశించిపోయాడు. రథం మీద నుంచి కిందకి దిగాడు. పరుగు పరుగున వెళ్ళి వాళ్ళిద్దరికీ సరిగ్గా కాళ్ళ మీద తన శిరస్సు మోపి నమస్కారం చేశాట. కృష్ణుడు కౌగిలించుకుని పైకి లేపి, ఇదేమిటయ్యా, నువ్వు చూస్తే పెద్దవాడి, బాగా వ్యాకరణం చదువుకున్నవాడు, మేము చూస్తే కుర్రాళ్ళం, కాళ్ళ మీద పడి నమస్కారం చేయడం నీకేమైనా న్యాయమా? మేము పిల్లలం కదా. అప్పటికి ఇంకా కృష్ణుడికి 8 ఏళ్ళు వయస్సు. అంటే బాలేవాడు అయ్య బాబు, మాకు ఎందుకు వచ్చింది ఈ వయస్సు, నువ్వు అలా మాట్లాడక మళ్ళీ మోసగించకు, వయస్సుతో సంబంధం ఏమున్నది, బాలుడయ్యును పూజ్యుండు పండితుండు, చిన్న పిల్లాడైనా జ్ఞాని పండితుడు మహాత్ముడు నమస్కారార్హుడు, నువ్వు కాలపురుషుడివి అవతార పురుషుడివి అని తెలుసు మాకు పెద్దలు చెప్పారు. ఏళ్ళు మీరితే పెద్ద కాదు, జ్ఞానం ఉంటే పెద్ద. తాడి చెట్టు కూడా పెరిగి తారాలను తాగుతుంది అంటూ నమస్కరించగానే ఆ సమయానికి నందుడు కూడా వచ్చాడు. ఆసనమిచ్చి పాద్యమిచ్చి గౌరవించాట. ఆ తదనంతరం క్రూరుడు కంసుడు, వాడి పరిపాలనలో మీలాంటి పౌరులు సుఖంగా ఉన్నారా అని అడగక్కర్లా, అడగకూడదు కూడా. అయినా వ్యవహారం ఒకటి ఉన్నది కనుక అడుగుతున్నాను, కులాసాగా ఉన్నావా అన్నట్ట. ఇంతలో కృష్ణుడు కూడా లేచి, కొంటివాడు కనుక, శుభమే నీకు శుభమే కదా, ప్రమోదమే జనులకు. అక్కడున్న మధురానగర పౌరులందరూ సంతోషంగా ఉన్నారా? చుట్టాలకు సేమమే, మన చుట్టాలంతా బాగున్నారా? అభయం బే ప్రజకు, ప్రజలందరికీ అభయమైన భయం లేకుండా ఉంది కదా. ఎందుకంటే కంసుడు ఉన్నప్పుడు ఎవరికి భయం తప్ప అభయం ఉండదు. అందుకని అన్నిటికంటే ఇవన్నీ ఒక ఎత్తండి. మామ ముక్త భయుండే అని అడిగాట. మావయ్య భయం లేకుండా ఉన్నాడా? మేము పుట్టినప్పటి నుంచి లోపల ఒకటే ఆయనకి కడప బాంబులు వెళ్తూనే ఉన్నాయి లోపల. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయమే. అటువంటి భయం లేకుండానే ఉన్నాడా? పాపం మా అమ్మ నాన్న ఉన్న విషయం కుండబద్దలు కొట్టినట్టుగా అప్పటిదాకా ఇంకా నందుడికి తెలియదు. కానీ నందుడు వింటూ ఉండగానే అనేసాడు, ఏమని, మా అమ్మ నాన్న ఏ ముహూర్తంలో మేము పుట్టామో మేము పుడతామనే వంకతో జైల్లో పడున్నారు. మత్ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలో పేతులై. మా అమ్మ నాన్న కారాగృహంలో మత్ప్రభవ వ్యాజ నిబద్ధులై నేను పుడతాననే వంకతో చెరసాల పాలయ్యారు. ఆకాశవాణి అష్టమ గర్భం నిన్ను హరిస్తుంది అని కంసుడితో చెప్పింది. నేను 8వ గర్భంలో పుడతాను, పుడితే తనకి మృత్యు అవుతానని కదా కంసుడు చెరసాలలో పెట్టాడు మా అమ్మని నాన్నని. ఆ విధంగా నేను పుడతాననే నెపంతో జైలు పాలైపోయిన మా అమ్మ నాన్న బతికే ఉన్నారా? ప్రాణాలు ఇంకా అరచేతుల్లో పెట్టుకునో లేక ముక్కులో ఊపిరి పెట్టుకునో బతుకుతున్నారా అని అడిగితే, మహాత్మా నీకు తెలియంది ఏమీ లేదు, అయినా అడుగుతున్నావు చెబుతున్నా. ఆయన ఉద్దేశ్యం ఏమిటో అనేది నేను చెప్పలేను. కానీ ధనుర్యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురమ్మని నన్ను పంపాడు. నేను అందుకే స్వయంగా వచ్చా. నిన్ను బలరాముడిని వెంట పెట్టుకుని మధురా నగరానికి నా రథంలో తీసుకుని వెడతాను. ఈ నందాదులందరూ వారి వారి వాహనాలతో రండి. కంసుడు చేసే ధనుర్యాగం చూడండి, ఆయనిచ్చే విందులు స్వీకరించండి. ఆయన ఆహ్వానించాడు, నేను చెప్పాను. రేపే ప్రయాణం. ఇక కంసుడి అభిప్రాయం ఏమిటో సర్వాంతర్యామి నీకు నేను చెప్పక్కర్లేదు అనగానే అసలు ఎప్పుడు వెళదామా అని సిద్ధంగా ఉన్నారు వీళ్ళు, వచ్చిన పనేది కనుక. అందుకని చిరునవ్వు నవ్వుతూ కృష్ణుడు, అందరూ నా చెప్పే మాట జాగ్రత్తగా వినండి. మామగారు మహారాజు గారు పిలిచాడు, అంతటి రాజాధిరాజు పిలిస్తే వెళ్ళకుండా ఉంటామా? ఆ నృపతి పంపున మనమందరం రేపు బయలుదేరి వెడదాం, కానుకలు పట్టుకుని వెడదాం, ఆయన్ని గౌరవిద్దాం, యజ్ఞం చూద్దాం, చేయవలసిన పనులు చేసి చూసి వద్దాం అనగానే అందరూ అలాగే అలాగే అని సంసిద్ధులైపోయారట. ఈ పిల్లలకి గోపాలకులకి ఆ రాత్రి సరిగ్గా నిద్రపడితే ఒట్టు. ఎందుకని నిద్రపట్టలేదంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సిటీకి వెడదామా అని. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆ పల్లెటూళ్ళల్లోనే ఉన్నారు. వాళ్ళు పొరపాటున కూడా నగరానికి వెళ్ళలేదు. మధురా నగరం చాలా గొప్పగా ఉంటుందని, రకరకాల శోభలతో ఉంటుందని వినున్నారట అంత పూర్వం వాళ్ళు. అందువల్ల ఇప్పుడు మొదటిసారిగా అటువంటి నగరానికి వెడుతున్నాం, అడవుల్లో ఉన్నాం అనుకుని ఆనందంతో
తెల్లవారుతుందా, తెల్లవారుగానే బయలుదేరి నగరానికి వెళ్ళి మధురా నగరానికి చూద్దామనే కోరికతో ఉండడం వల్ల వాళ్ళకి పెద్దగా నిద్ర పట్టలేదు. ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు మహాత్ముడైన అక్రూరుణ్ణి గౌరవించి క్షీరాన్నం పెట్టి గోపాలకులతో పాటు గౌరవించి మంచి వాహనాలు ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, కట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి అటు వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసు కనుక శ్రీకృష్ణుడంతటి వాడు పెట్టిన పాయసాన్నం తిన్నాడు. ఆయన అదృష్టం పరమాత్ముడి చేతితో పెట్టాడు ప్రసాదం. అది వాళ్ళతో పాటు భోంచేశాడు. ఆయన నిద్రపోయాడు, పొద్దుటే లేచాడు, సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకున్నాడు, వస్త్రాలు అలంకారం చేసుకున్నాడు, రథం సంసిద్ధం చేశాడు. పరమాత్మ ఇక బయలుదేరదామా అన్నాడు. అనగానే అందరూ సంతోషంగా సంసిద్ధులయ్యారు. పిల్లలు కూడా అలంకారం చేసుకున్నారు, ఎడ్ల బళ్ళు సిద్ధం చేసుకున్నారు. బలరామకృష్ణుల్నేమో తన రథంలో తీసుకెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు అక్రూరుడు. నందాదులంతా వాళ్ళ ఎడ్ల బళ్ళల్లో గుర్ర బళ్ళాల్లో బయలుదేరారు. యశోదాదేవి అన్నయ్య తిట్టాను, ఆయన నువ్వు అక్కడికి వెడితే అంత తొందరగా రావేమోరా బాబు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, తొందరగా వచ్చేయి అంటే, లేదమ్మా అక్కడ పనులు పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తానని కూడా మాట ఇచ్చేట ఆవిడికి. అండమే కానీ అక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ ఆయన రాలేదు. శ్రీకృష్ణుడు తర్వాత ఎప్పుడూ ఆయనకి 120 ఏళ్ళు వచ్చాక యశోదాదేవికి కురుక్షేత్రంలో దర్శనమిచ్చాడు గ్రహణ స్థానంలో. కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు ఆవిడ. ఇక ఈ బలరామకృష్ణులు మధురా నగరానికి వెళ్ళిపోతున్నారనే వార్త గోపికలకి తెలిసింది. ఇంకా వాళ్ళు ఒకటే బెంగ పెట్టుకున్నారు, అయ్యో బలరాముడు కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతే వాళ్ళు తిరిగి రారేమో అని వాళ్ళ భయం. అందులో కృష్ణుడు కొంటివాడు, ఇప్పటి వరకు బృందావనంలో ఉన్నాడు కానీ మొదటిసారిగా నగరానికి వెడుతున్నాడు, నగర స్త్రీలు రాణిస్తారా? కనీసం ఈ తల్లి అయినా వద్దని చెప్పదేం, తండ్రి అయినా వద్దని చెప్పడేం, ఎంత పొరపాటు జరుగుతోంది అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు. కృష్ణుడి లీలలన్నీ గుర్తుకొచ్చేటి వాళ్ళకి. కోపం అంతా ఇప్పుడు అక్రూరుడి మీదకి వెళ్ళింది వాళ్ళకి. అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్మనోవల్లభం చక్రిల్మా కడబాపి కొంచునరుగన్ చర్చించి ఏ తెలిచినాడు అక్రూరుండట క్రూరుడీతడు నిజం వక్రూరుడవునేని నిర్వక్రత్వంబున కృష్ణు వెట్టి తన త్రోవంబో విచారింపడే. ఈ దుర్మార్గుడు ఎవడండి? వీడికి అక్రూరుడని పేరు ఎవరు పెట్టారో? వీడు అక్రూరుడా? ఆ పేరు వీడికి తగదు, వీడు క్రూరుడు. అక్రూరుడని పేరు పెట్టుకున్న ఈ దుర్మార్గుడు మనందరికీ మనోవల్లభుడైన శ్రీకృష్ణ పరమాత్ముడిని బృందావనం నుంచి మధురా నగరానికి పట్టుకుపోవడానికి వచ్చాడు. ఎంతటి పాపాత్ముడు వీడు! క్రూరుడు తప్ప అక్రూరుడు ఎలా అవుతాడు? వీడు నిజంగా అక్రూరుడైతే మన కృష్ణుడిని మనకు వదిలి తన దారిని తాను పోడా. బ్రహ్మదేవుడు ఏదో పెద్ద గొప్ప గృహస్థుడు అనుకున్నామమ్మా, ఈ బ్రహ్మగారు మన నుదుటి ఇలాంటి రాత రాశాడేమిటి, ఈ కృష్ణుడితో ఇన్నాళ్ళు కలిసి ఉండే రాత రాశాడని సంతోషించడమా, ఇప్పుడు ఈ కృష్ణుడు మనకి దూరం అయిపోతున్నాడని బాధపడ్డమా? కొంతకాలం కలిసి ఉన్నాక విడిచిపెట్టడం మరీ బాధ. కేవలం 8 ఏళ్లకి కృష్ణుడితో వియోగం అంటే చాలా బాధ బాబోయ్ అని గొల్లును గోలబెట్టేశారట వాడు. కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకున్నారట. ఏం చేయాలో ఎవరికి ఏం అర్థం కావడంలా. ఆ పరిస్థితులలో వాళ్ళలో వాళ్ళు బ్రహ్మదేవుడు ఎప్పుడో ఒకప్పుడు కనపడితే ఒక బొగ్గపోటైనా పొడకపోతామా, ఎందుకు ఇలాంటి రాత రాశామని అడగకపోతామా అనుకున్నారట. సరస్వతీదేవి మీ ఆయనకి కొంచెం మతి తప్పినట్టుంది, కొంచెం అందరికీ నుదుట మంచి రాతలు రాసేలాగా చూడమమ్మా అని అమ్మతో మొరబెడుదాం అనుకున్నారు పాపం. ఇదంతా ఏమిటంటే కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేని మహాబాధ వాళ్ళ చేతలు అనిపిస్తున్నది. సరే ఎవరేమనుకున్నా శ్రీకృష్ణ పరమాత్ముడికి మాత్రం ప్రయాణం తప్పనిసరి అయిపోయింది.